హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలతో రాజీ కుదుర్చుకున్నారా? కుటుంబంలో విభేదాలను పరిష్కరించుకోవాలని చూస్తున్నారా? ఇంట గెలిచి రచ్చ గెలవాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండడం ఆత్మీయులు విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం. అందుకే షర్మిలకు రాజీ ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. గత ఎన్నికలకు ముందు తనకు ఎవరి అవసరం లేదని, ప్రజలకు ఇన్ని ఇచ్చాను అనుకొని తనకే ఓటు వేస్తారని భావించిన జగన్ మాట చెల్లుబాటు కాలేదు. కుటుంబం లేనిదే గెలవడం కష్టమని భావించిన జగన్ అందుకే షర్మిలకు రాయబారం పంపినట్లు సమాచారం. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంలో తలెత్తిన వివాదాలే వారిద్దరి మధ్య వివాదానికి కారణం. షర్మిల చాలాసార్లు వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఎన్నో చేశానని, నేను లేకుంటే పార్టీ బతికేది కాదని, నేను పాదయాత్ర చేసి పార్టీని బతికించానని ఆమె చాలా బాధపడ్డారు. అటువంటి నన్నే అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశారని, తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా ఇవ్వడం లేదని ఆమె సంకేతాలు ఇచ్చారు. నన్ను రాజకీయంగా వాడుకొని వదిలేశారని ఆమె చాలాసార్లు మీడియా ముందు చెప్పుకొచ్చారు. అందుకే రాజకీయ పోరాటమే శరణ్యంగా భావించారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీలో ఏకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. తన ఉనికి కంటే అన్న పతనాన్ని ఆమె ఎక్కువగా కోరుకున్నారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. జగన్ తాను ఓడిపోవడానికి షర్మిలే కారణమని, అందుకే రాజకీయ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. అవసరం ఎంత పనినైనా చేయిస్తుందంటారు. గతంలో వాటా ఇచ్చేందుకు జగన్ అంగీకరించలేదు. ఇప్పుడు షర్మిలకు ఆస్తుల్లో సగం వాటా ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ అలాగే కొన్ని వ్యాపారాల్లో సగం వాటా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. కానీ షర్మిల పునరాలోచనలో పడినట్లు సమాచారం. అన్న ఆస్తులు ఇచ్చిన రాజకీయ పోరాటం ఆపే ప్రసక్తే లేదని కళాఖండిగా చెప్పినట్లు తెలుస్తుంది. జగన్ మాత్రం కుటుంబంలో సన్నిహితంగా సంబంధాలు ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం.